హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన షెఫ్ సరిత ఛానల్లోకి మళ్ళీ వెల్కమ్ అండి. ఈరోజు మీకోసం ఒక సూపర్ స్పైసీ క్రిస్పీ అండ్ టేస్టీ రెసిపీ తీసుకొచ్చాను. అదేంటంటే మన వంకాయ తవా ఫ్రై. ఇది రైస్తో తింటే చాలా బాగుంటుంది అండ్ పక్కనే సాంబార్ లేదా చారు ఉంటే ఈ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అండి. సో దీన్ని మనం ఎలా చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? చూడండి, ఇలా నేను చూపెట్టినట్టు పెద్ద ఫ్రెష్ వంకాయలను తీసుకోవాలి. వాటిని మంచిగా క్లీన్ చేసుకొని వాటిని కొంచెం థిక్గా కట్ చేసి ముక్కలుగా చేసి అన్నీ పక్కకు పెట్టుకోవాలండి. సో మనం ఈ కార్తీక మాసంలో ఆనియన్స్ వాడకుండా చేసే వంటకాలలో ఇదొకటండి. ఆనియన్స్ అండ్ గార్లిక్ లేకుండా కూడా చాలా టేస్టీగా మనం ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చండి. చూడండి, ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి కుక్ చేయడానికి. ఎందుకంటే వంకాయ ఉడికిన తర్వాత దగ్గరకు అయితే చిన్నగా అవుతుందండి. సో కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది మనకి. ఫస్ట్ మనం వీటిని ముక్కల్ని తీసుకొని వాటిని కొంచెం వాటన్నిటికి కాట్లు పెట్టుకుంటే మనం అప్లై చేసే మసాలా అంతా వాటికి బాగా అబ్జర్వ్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మనం మసాలాకి రెడీ చేసుకుందామండి. ఫస్ట్ దీంట్లో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, చాట్ మసాలా అండ్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని వాటిని మంచిగా కలిపేసి దాన్ని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా కాట్లు పెట్టుకున్న ముక్కలు ఉంటాయి కదా, అవి తీసుకొని దాంట్లో ఈ మసాలాలంతా మంచిగా కోట్ చేయాలండి. సో మసాలాలన్నీ వాటికి పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవి ఇలా అన్నిటికీ ఇట్లా ముందు అంతా అప్లై చేసుకుంటే లోపల కూడా ఇట్లా మనం పెట్టిన కార్డ్స్లలో కూడా పెట్టుకుంటే మంచిగా ఫ్లేవర్ అనేది మంచిగా అంటుకుంటుంది దానికి. మొత్తం ఇలా ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం సేమ్ ఇలానే ఇదే విధంగా పెట్టుకోవాలండి. సో ఇలా అన్నిటికీ మనం అన్నీ పెట్టేసుకొని వాటిని మనం ఒక 10 నిమిషాలు లేదంటే హాఫ్ అన్ అవర్ వరకు పక్కకు పెట్టుకోవాలండి. సో మసాలాలన్నీ కొంచెం దాంట్లో అబ్జర్వ్ అవుతాయి అంతవరకు. ఇప్పుడు మనం వీటిని షాలో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా అది హీట్ అయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత దీంట్లో మనం మసాలా అంతా అప్లై చేసుకున్న ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్లిప్ చేయడం మర్చిపోకండి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేస్తూ ఉండాలి. అప్పుడే ఇల్లంతా స్మెల్ అంతా నిండిపోతుందండి. సో ఇప్పుడు చూడండి,
సాఫ్ట్గా ఉంటుంది, ఇన్సైడ్ క్రిస్పీ క్రస్ట్, అవుట్ సైడ్ జస్ట్ లైక్ ఏ రెస్టారెంట్ స్టైల్ అండి. సో ఇలాంటి రెసిపీస్ మనం రెస్టారెంట్లో తినడం కన్నా ఇలా మనం ఇంట్లోనే హెల్తీగా మనకు నచ్చిన విధంగా మనం చేసుకోవచ్చు అండి. ఏంటో ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే వంకాయ తవా ఫ్రై అనేది రెడీ అండి. ఇది రసంతో, సాంబార్తో, లేకపోతే ప్లెయిన్ రైస్గా కూడా తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి స్పైసీ అండ్ టేస్టీ రెసిపీస్ అన్నీ తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. కమెంట్స్లో మీకు నచ్చిన వంటకాలు కూడా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా టేస్టీ రెసిపీతో వస్తానండి. అంటిల్ దెన్ మన రుచి, మన వంట, మన షెఫ్ సర్దార్ని ఆల్వేస్ ఫాలో చేయండి. సో ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు కోసం తప్పకుండా చేస్తాను.